శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9 నుంచి 15 మధ్యలో సింహరాశి వారికి జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి సింహరాశి వారికి ఈ వారంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలిస్తే 6వ స్థానంలో రవి బుధులు, ఇది జాతకుడికి ఒక విజయ యోగాన్ని తెచ్చిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే శత్రువులపై విజయాన్ని, ఏదైనా ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో విజయం రాణిస్తూ ఉంటుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎటువంటి సమస్య అయినా అటు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, బంధువర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానీ మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులకు కూడా ఇది చాలా అనుకూలించే అవకాశం ఉంది. వాడు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం జరుగుతుంది. ఇక వ్యాపార వర్గం వారికి పరిశీలించినప్పుడు మరి ధన లాభాధిపతిగా బుధుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నం చేస్తుంటే అది మీకు లభించే అవకాశం ఉన్నది. దీనికన్నా అత్యంత బలంగా ఏర్పడినటువంటి మరొక యోగం ఏంటంటే ఏకాదశ స్థానంలో ఏర్పడినటువంటి కుజుని వక్ర గమనం. ఈ ఒక్క గ్రహం చాలు మీకు చాలా వరకు మీ సమస్యల్ని పరిష్కరించడానికి. చతుర్థాధిపతిగా లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు మీకు భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, మాతృస్థానం వల్ల, తల్లి తరపు బంధువుల వల్ల సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా రాణించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు అమ్ముదాం అనుకున్నటువంటి స్థిరాస్తులు ఈ సమయంలో అమ్ముడుపోవడం జరుగుతుంది. అంటే అధిక మొత్తంలో మీకు ధనం చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల అటు విద్యార్థులకి చాలా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశంలో ఉన్నటువంటి మీ సంతానం ద్వారా కానీ, బంధువుల వల్ల కానీ ఆర్థిక సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద భూములు, వ్యాపారం, స్థిరాస్తులు, అన్నదమ్ములు వీళ్ళందరూ కూడా మీకు సహకరించడం, తగు విధంగా అధిక మొత్తంలో ధనం రావడం జరుగుతుంది. మొత్తం మీద ఈ గ్రహాలు మీకు సంపూర్ణంగా బాగున్నప్పుడు కూడా ఇక వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహాలు పరిశీలించినప్పుడు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రరాహులు ఇతరుల యొక్క ప్రలోభాలకి లొంగిపోవడం కానీ, ఏదో ఒక బలహీనతకి మీరు లోనవడం వల్ల దానివల్ల కొన్ని విమర్శలు రావడం కానీ, ముఖ్యంగా స్త్రీల చేతిలో మోసపోవడం కానీ, ఏదైనా ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదైనా ఒక మనీ ట్రాప్లో ఇరుక్కొని నేమ్ అండ్ ఫేమ్కి భంగం రావడం జరిగే అవకాశం ఉంది. కానీ కొంతమందికి ఇది ఒక విలాసవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించే అవకాశం కూడా చాలా వరకు ఈ అష్టమంలో ఉన్నటువంటి శుక్రరాహుల కలయిక చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త పడకపోతే చాలా వరకు ఇతరుల యొక్క అవహేళనకు కానీ, వారి యొక్క విమర్శలకు కానీ గురవ్వాల్సి ఉంటుంది. కొంత సందర్భాల్లో ప్రభుత్వం వారి చేత కూడా ఏమైనా ఇబ్బందులు కూడా ఎదుర్కోరావచ్చు. ఇక కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావడం మొదలవుతూ ఉంటుంది. మీరు ఎంత కష్టపడి ఎంత ధనం సంపాదించినప్పుడు కూడా కుటుంబ సభ్యులు పెద్దగా సంతృప్తి పడకుండా మిమ్మల్ని ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారికి కొంతకాలంగా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు వ్యక్తిగత ఇబ్బందుల్ని, అపనిందల్ని కలగజేయడం జరుగుతుంది. యాస్టీజ్గా సప్తంలో ఉన్నటువంటి శని భగవానుడు మీరు ఎంత స్పీడ్గా వ్యవహారాలు చేస్తుంటే అవి అంత స్లోగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కలిసి వచ్చే గ్రహాల్లో ఇంకా కొద్దిగా గురుగ్రహం దశమ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల వృత్తిలో స్తంభించినప్పటికీ కూడా గౌరవం పెరిగే అవకాశం ఉంది. మీరు వర్క్ చేసే చోట కొన్ని విమర్శలు ఎదుర్కోవడానికి కూడా అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా మీరు ఉద్యోగంలో మారవలసి రావడం కానీ, ఉద్యోగపరమైన ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ పట్ల మీ అధికారులు చాలా వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని ఏదో విధంగా అణగదొక్కాలనే ప్రయత్నంలో వారి యొక్క అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సాధారణంగా సింహరాశి వారు ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా చాలా వరకు మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అనుక్షణం మీ యొక్క నడవడిక, మీరు చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఏమాత్రం మీరు తప్పు దొరికినా ఇంకో విధంగా అవకాశం చిక్కినా కూడా ఏదో విధంగా మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో కొంతమందికి ఏంటంటే ఉద్యోగపరంగా ఏదైనా విమర్శలు ఎదుర్కోవడం కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఏదైనా ఈడీఓ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ జరుగుతుంటాయి. కాబట్టి చాలా వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టే సూచనలు కలుగుతుంటాయి. కాబట్టి ఏదైనా గోప్యంగా గుట్టుగా వ్యవహరించాలి తప్ప అతిగా ప్రదర్శించడం వల్ల, ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచారాన్ని, రాసుల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక 3 సంఖ్య వచ్చే విధంగా ఒక 3 కేజీల 300 గ్రాముల లేదంటే 3 పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 300 గ్రాములు తీసుకోండి. దాంట్లో ఒక 100 గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడకపోతే మళ్ళా ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది. ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు, ఒక శుక్రవారం రోజు ఒక 9 తమలపాకులు తీసుకోండి. 9 తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది, ఎటువంటి మచ్చలు లేనిది, చాలా మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో 8 గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది. ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం, అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకుగా నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినవి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి. కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి, కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. స్వస్తి.